గుడ్ ఈవినింగ్ టు ఆల్. నా స్క్రీన్ మీకు కనిపిస్తుందా అండి? ఓకే. హ్యాంగ్ అయింది. ఓకే, వచ్చింది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. హలో, నా వాయిస్ వినపడుతుందా? సార్ ప్రశాంత్ సార్, అంతా క్లియరా? స్క్రీన్ అండ్ వాయిస్ ఓకే. ఓకే, వన్స్ అగైన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేసామనేది ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఒక రెండంకెల అతిపెద్ద సంఖ్య అంటే 99. మూడంకెల ఇప్పుడండి, హలో, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 అంకెల అతిపెద్ద సంఖ్య 999, 4 అంకెల అతిపెద్ద సంఖ్య 49 అంటే 9999. అతిపెద్ద సంఖ్య అంటే 9 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 3 స్క్వేర్ 4 స్క్వేర్ వీటి మధ్య ఎన్ని వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఉంటాయి అని అడుగుతాడు. 3 స్క్వేర్ 4 స్క్వేర్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఎన్ని అని అడుగుతాడు. దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, ఇక్కడ 3 ఉంది కదండి, దాన్ని డబుల్ చేస్తే అన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి వీటి మధ్యలో. దీన్ని డబల్ చేస్తే ఎంత? 3ని డబల్ చేస్తే ఎంత? 3 2 జా 6. అంటే 3 స్క్వేర్కి 4 స్క్వేర్కి మధ్యలో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ 6 ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 స్క్వేర్ ఎంత? 9. 4 స్క్వేర్ ఎంత? 16. వీటి మధ్య 6 ఉంటాయి అన్నమాట నెంబర్స్. 10 11 12 13 14 15. చూడండి, 1 2 3 4 5 6. ఈ 6 కూడా వర్గ సంఖ్యలు కాదు. ఇవి వర్గ సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 2 వరుస వర్గ సంఖ్యల మధ్య ఫస్ట్ ఇది ఏదైతే నెంబర్ ఉందో దాని డబుల్ అనమాట. దీన్ని మ్యాథమెటికల్గా చెప్పాలంటే n స్క్వేర్ n+1 స్క్వేర్ వీటి మధ్య ఎన్ని నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఉంటాయి అంటే 2n నెంబర్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. స్క్వేర్కి సంబంధించిన నోట్ అన్నమాట అది. ఇకపోతే మనం ఇప్పుడు అర్థమెటిక్లకి అడుగు పెట్టినామండి. ఇప్పుడంతా కూడా ఇట్స్ ఆల్ అబౌట్ అర్థమెటిక్. దాంట్లో మనకి సిలబస్లో ఫస్ట్ ఉండేది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఏంటి ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే, మనకి ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైడెడ్ బై కానీ ఇవి ఒకే ఎక్స్ప్రెషన్లో ఉన్నప్పుడు ఏది ఫస్ట్ చేయాలి, అడిషన్ ఫస్ట్ చేయాలా, సబ్ట్రాక్షన్ ఫస్ట్ చేయాలా, మల్టిప్లికేషన్ ఫస్ట్ చేయాలా అని చెప్పేదే ఈ ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నమాట. అది ఈరోజు నేర్చుకుంటారు. ఏం చెప్తుంది మనకి ఇది అంటే, మీరు అంతా కూడా వినింటారు, BODMAS విన్నారా అండి అందరూ? బాడ్మాస్ అంటాం. ఇది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఏంటి దీని మీనింగ్ అంటే, ఒక ఎక్స్ప్రెషన్లో డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షను, ఆఫ్, బ్రాకెట్స్ ఇవన్నీ ఉన్నప్పుడు ఏది ఫస్ట్ చేయాలి, అది అయిపోయిన తర్వాత ఏది చేయాలి నెక్స్ట్ అని చెప్పేదే ఈ బాడ్మాస్ రూల్.
ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి బాడ్మాస్ రూల్ అంటే, దీంట్లో అంటే ఆపరేషన్స్ ఏ విధంగా ఏ ఆర్డర్లో చేయాలని చెప్పేది బాడ్మాస్ రూల్. బాడ్మాస్ అంటే ఏంటి అంటే, బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్. ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉండేది చేయాలి. ఓ స్టాండ్స్ ఫర్ ఆఫ్. ఎక్స్ప్రెషన్లో ఆఫ్ ఉంటే దాన్ని చేయాలి. ఆఫ్ అంటే ఇంటూ అని గుర్తుపెట్టుకోండి. ఆఫ్ అంటే ఇంటూ అని. 3 ఆఫ్ 4 అని ఉందనుకోండి, 3ని 4తో మల్టిప్లై చేయాలని అర్థం. తర్వాత డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్ కూడాలి, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఇది ఆర్డర్. ఈ విధంగానే చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ లోపల చేయాలి, తర్వాత ఆఫ్కు సంబంధించినవి చేయాలి, తర్వాత డివిజన్ ఏమైనా ఉంటే డివిజన్ ప్రాబ్లమ్స్ చేయాలి, దాని తర్వాత మల్టిప్లై చేసేవి ఏమైనా ఉంటే మల్టిప్లై చేయాలి, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్ట్రాక్షన్. ఇది గుర్తుపెట్టుకోవాలి బాడ్మాస్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం మనం. చూడండి, ఇక్కడ 2 + 3 × 6. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 + 3 5, 5 × 6 5 6 30, 5 6 30 అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది? తప్పు అవుతుంది. అన్నీ కరెక్ట్గానే చేసినాం కదా, అయినా కూడా ఆన్సర్ ఎందుకు తప్పు అంటే ఏం ఫాలో కాలే నేను? బాడ్మాస్ రూల్ని ఫాలో కాలేదు, అందుకు నా ఆన్సర్ తప్పు. అకార్డింగ్ టు బాడ్మాస్ ఫస్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఏముంది? అడిషన్ ఉంది, ఏ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది, ఎం ఉంది. ఏ ఎంలో ఫస్ట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఎం వస్తుంది, తర్వాత ఏ వస్తుంది. అంటే ఫస్ట్ మల్టిప్లై అని చెప్తుంది మనకు బాడ్మాస్. అంటే అప్పుడు 2 అట్లనే రాసుకుంటాం, ప్లస్ అట్లనే పెడతాం, 6 × 18 అని రాస్తాం. ఇప్పుడు ఒకటే సైన్ ఉండేది, దట్ ఈజ్ ప్లస్. 18కి 2 కూడితే ఎంత అంటే 20. ఇప్పుడు కరెక్ట్ అవుతుంది అదనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి చేద్దాం మనం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 14 బ్రాకెట్ ఉంది, ఇక్కడ 2² + 3. ఫస్ట్ ఏం చేయాలి అకార్డింగ్ టు బాడ్మాస్? బి ఫర్ బ్రాకెట్. ఫస్ట్ మనం చేయాల్సింది బ్రాకెట్లో ఉండేది చేయాలి. 14 అట్లనే రాసుకుంటాం, డివైడెడ్ బై బ్రాకెట్లో ట్రాఫిక్ క్లియర్ చేయాలి. 2² ఉంది, 4 + 3, ఇంకా బ్రాకెట్ పోలే. 14 డివైడెడ్ బై బ్రాకెట్లో ఉండేదంతా చేస్తే బ్రాకెట్ వెళ్ళిపోతుంది. 4 + 3 7. ఇప్పుడు ఒకటి ఉంది ఆపరేషన్, దట్ ఈజ్ డివిజన్. 14/7, 7 1s 7 2s. ఆన్సర్ వచ్చేసి 2. ఈ విధంగా చేయాలి. బాడ్మాస్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకోటి చేద్దాం. ఇప్పుడు ఇది మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 3 + 5 2 10. 3 + 10 ఎంత? 13. ఆన్సర్ ఏమవుతుంది? 13. ఇంకోటి, ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? బాడ్మాస్ రాసుకోండి, BODMAS అని రాసుకోండి. సబ్ట్రాక్షన్ ఉంది, అడిషన్ ఉంది. ఎస్ ఫస్ట్, ఏనా? ఏ ఫస్ట్, సో అడిషన్ చేయండి. 12 - 5 + 4 9. 12లో 9 పోతే 3. ఇది ఇంత ఈజీగా అడుగుడు, కొంచెం కష్టంగా అడుగుతాడు, పెద్దగా ఉంటాయి అన్నమాట. మనం ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఎంత పెద్దదైనా కూడా మనం చేయొచ్చు. ఇంకొక 2 టర్మ్లు యాడ్ చేస్తాడు వాడు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఎన్ని టర్మ్లన్నా ఇవ్వండి, ఒక్కటే రూల్, BODMAS. బ్రాకెట్స్ ఆఫ్ డివిజన్. అన్నిటికన్నా ఫస్ట్ చేయాల్సింది డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఫస్ట్ భాగించాలి, తర్వాత గుణించాలి, తర్వాత కలపాలి, లాస్ట్కి తీసేయాలి. ఇది ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్. బాడ్మాస్ అర్థమైంది అనుకుంటా నేను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఏది చెప్పాలి? బాడ్మాస్ చెప్పాలా సార్? సార్, బాడ్మాస్ మనకి ఏం చెప్తుంది అంటే ఆపరేషన్స్ యొక్క ఆర్డర్ చెప్తుంది సార్. ఏ ఆపరేషన్ ఫస్ట్ చేయాలి అంటే బ్రాకెట్లో ఉండేది ఫస్ట్ చేయాలి అని చెప్తుంది. దాని తర్వాత ఆఫ్ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేయాలి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఉంది,
2 of 3 plus 5 into 15 divided by 3 ఇట్లా ఉంది. ఇక్కడ అన్ని హాఫ్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, మైనస్ ఒక్కటి లేదు. సరే మైనస్ కూడా పెడదాం. -10. ఇది ఎక్స్ప్రెషన్. ఎగ్జామ్లో ఇట్లే అడుగుతాడు, ఇంత పెద్దదే అడుగుతాడు. ఫస్ట్ ఏం చేయాలి? అకార్డింగ్ టు బాడ్మాస్ బ్రాకెట్లో ఉండేది చేయాలి. మనకి బ్రాకెట్ ఉంది కదా ఇక్కడ, ఈ బ్రాకెట్లో ఉండేది చేయాలి. యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 2 of 3 plus 5 into 15 divided by 3. 15 divided by 3. 3 ones, 3 5s, -10. 2 of, just observe చేయండి, 3 plus 5 into 5. బ్రాకెట్లో సింగిల్ డిజిట్ వస్తే బ్రాకెట్ పోతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. -10. ఇప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్ అయిపోయింది, హాఫ్ ఉంది, ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది. అకార్డింగ్ టు బాడ్మాస్ ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే మల్టిప్లికేషన్. 2 of 3 అంటే 2 3 ఎంతో అది రాయాలన్నమాట. 2 3 ఎంత? 6. 6 ప్లస్ 5 ఇంటూ 5 -10. ఇప్పుడు ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? అడిషన్, ఇది ప్లస్, సబ్ట్రాక్షన్, ఇది మైనస్, మల్టిప్లికేషన్, ఇది ఇంటూ, ఆర్డర్ ఇది. ఫస్ట్ ఏం చేయాలని చెప్తుంది బాడ్మాస్? ఇంటూ చెయ్యి అని చెప్తుంది. సో 6 ప్లస్ 5 ఇంటూ 5 25 -10. ఇప్పుడు యాడ్ చేయి. 6 మల్టిప్లికేషన్ అయిపోతేనే యాడే కదా ఉండేది ఇక్కడ. ఇప్పుడు యాడ్ చేయండి. 25 ప్లస్ 6 31 -10. లాస్ట్లో తీసేయాలి. 31లో 10 పోతే 21. దీని ఆన్సర్ ఇది. ఏబిసిడిలో ఏదో దాంట్లో ఇది ఉంటుంది అనమాట, దాన్ని చూస్ చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. డివిజన్ సార్, డివిజన్ చేయలేదు అంతే. నెక్స్ట్ మన టాపిక్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. తెలుగులో చెప్పాలి అంటే నిష్పత్తులు, అనుపాతాలు, లేదా నిష్పత్తి మరియు అనుపాతం. పేర్లు విన్నారండి ఎప్పుడన్నా ఇవి? ఏంటి నిష్పత్తి అంటే ఏంటి, అనుపాతం అంటే ఏంటి, నిష్పత్తి రకాలు ఏంటి, అనుపాతం రకాలు ఏంటి, అన్నీ కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఫస్ట్ రేషియో అంటే ఏంటి, నిష్పత్తి అంటే ఏంటి? నిష్పత్తి అంటే రెండు క్వాంటిటీస్ని పోల్చడం, రెండు రాశులని పోల్చడం అన్నమాట. ఏమైనా కావచ్చు. ఇప్పుడు నేను 10 రూపాయలు సంపాదిస్తున్నా, ఎవరు? నేను. మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు నా సంపాదనకి మీ సంపాదనకి కంపారిజన్. అప్పుడు నేను ఈస్టు మీరు, ఏంది ఇది? సంపాదన. నేను 10 రూపాయలు సంపాదించే చోట మీరు 100 రూపాయలు సంపాదిస్తున్నారు. అప్పుడు రేషియో ఏమవుతుంది అంటే 10:100. మీరు ఇక్కడ బాగా గమనిస్తే ఈ రెండు చుక్కుల్ని ఏమని చదివినా? ఈజ్ టు అని చదివినా అనమాట. అది ఇస్టు కాదు, ఐఎస్ ఈజ్ TO2, ఈజ్ టు. ఈ విధంగా కంపేర్ చేస్తే దాన్నే మనం ఏమంటాము అంటే నిష్పత్తి అంటాం. ఇక్కడ రెండు క్వాంటిటీస్ని నేను కంపేర్ చేసిన. ఏ క్వాంటిటీస్ అవి? నా సంపాదన, మీ సంపాదన. ఇప్పుడు ఇంకోటి మనం కంపేర్ చేద్దాం. నా దగ్గర ఉండే గేదెలు, మీ దగ్గర ఉండే గేదెలు, రెండు కంపేర్ చేస్తున్నాం అనమాట. ఇవి క్వాంటిటీస్, ఇవి నా గేదెలు, ఇవి మీ గేదెలు. నా దగ్గర 10 గేదెలు ఉన్నాయి, మీ దగ్గర 50 గేదెలు ఉన్నాయి అనుకుందాం. అప్పుడు రేషియో ఏమవుతుంది? నా గేదెలు ఈస్టు మీ గేదెలు ఈక్వల్ టు 10:50 అనమాట. చూడండి, దీన్ని ఈస్టు అని చదవాలి. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే రెండు రేషియోల్ని రెండు క్వాంటిటీస్ని మనం పోల్చినాం. ఏవి ఆ క్వాంటిటీస్ అంటే యాపిల్స్ ఈస్టు బనానాస్. యాపిల్ కాయలకి బనానాలకి ఇక్కడ పోలుస్తున్నాం. యాపిల్ కాయలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2. యాపిల్ కాయలు 2 ఉన్న చోట
బనానాస్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ ఈజ్ టు బనానా ఈక్వల్ టు 2:5 అంటాం అన్నమాట. ఇది నిష్పత్తి అంటే. అర్థమైంది కదండి నిష్పత్తి అంటే. ఇంకా చెప్పుకుందాం. ఇక్కడ చూడండి నిష్పత్తులు అనేవి పార్ట్ టు పార్ట్ రేషియో ఉంటుంది, అంటే పార్ట్ టు పార్ట్ నిష్పత్తి, పార్ట్ టు హోల్ నిష్పత్తి, తర్వాత అంతేలేండి ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. భాగాలకి పోలుస్తాం మనం, తర్వాత భాగాన్ని మొత్తంతో పోలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మార్కులు ఈస్టు మీ మార్కులు, ఇవి భాగాలు ఇవి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 వచ్చినాయి, మీకు 90 వచ్చినాయి. నా మార్కులు ఈస్టు మీ మార్కులు ఈక్వల్ టు 50:90 అనమాట అని చెప్తాం. ఇది భాగాలకి కంపారిజన్. ఇప్పుడు నా మార్కులు తర్వాత మొత్తం, నాకు 50కి ఈ 50 ఎన్నిటికి వచ్చినాయి? 100కి. నాకు వచ్చిన మార్కులు 50, మొత్తం మార్కులు ఎన్ని? 100. సో నా మార్కుల్ని నేను హోల్ మొత్తంతో కంపేర్ చేస్తే నా రేషియో ఎంత అంటే 50:100, 50:100 అంటాం అనమాట. ఇట్లా రెండు రకాలుగా మనం నిష్పత్తులు రాస్తాం అనమాట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ నిష్పత్తులన్నీ కూడా భిన్నాలే. ఇప్పుడు నా మార్కులు ఈస్టు మీ మార్కులు ఈక్వల్ టు 50:90 అంటే దాని అర్థం ఏంటో తెలుసునా అండి? 50/90 అని. ఏదైనా అంతే. ఇక్కడ చూడండి నా మార్కులు మొత్తం మార్కులు, దీని రేషియో ఎంత? 50/100. అందుకే ఎగ్జామ్ పేపర్ అయిపోయిన తర్వాత 100కి 50 వచ్చినాయని ఇట్లా వేస్తాం అనమాట. అది రేషియోనే, అది ఫ్రాక్షను రేషియో అన్నీ అవే అనమాట. ఇది రేషియో అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, రేషియో అనేది ఒక భిన్నం. A:B ఈక్వల్ టు A/B. దీనికి రివర్స్ కూడా A/B ఈక్వల్ టు A:B. బాగా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రేషియో ఇది. ఇక్కడ చూడండి పార్ట్ టు పార్ట్, భాగాన్ని ఇంకో భాగంతో మనం పోలుస్తున్నాం అనమాట. ఇక్కడ ఎల్లో కలర్ బాల్స్ ఉన్నాయి, తర్వాత ఆరెంజ్ కలర్ బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లో ఈస్టు ఆరెంజ్ ఏమవుతుంది అంటే, ఎల్లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 3 ఈస్టు ఆరెంజ్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 3:8 అవుతుంది అనమాట. ఇదేంది? ఇది భాగము. ఇప్పుడు ఆరెంజ్ కూడా ఒక భాగమే, ఎల్లో కూడా ఒక భాగమే, మొత్తం ఏమవుతుంది? బాల్ అన్నీ భాగం అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పార్ట్ టు హోల్ చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఎల్లో ఈస్టు టోటల్. ఎల్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 3 ఈస్టు టోటల్ ఎన్ని ఉన్నాయి బాల్స్? 6 9 11. ఇది ఎప్పుడు? ఇది భాగాన్ని మొత్తంతో కంపేర్ చేసినప్పుడు 3:11 అనేది. సేమ్ దీని మాదిరిగానే ఇక్కడ ఆరెంజ్ బాల్స్ 8:11. టోటల్ 11 ఉంటే అందులో 8 ఆరెంజ్ బాల్స్ ఉన్నాయని. ఇది కంపారిజన్ అనమాట. చెప్పినాం మనకు అప్పుడే నేర్చుకున్నాం మనం. A:B అంటే A/B అని గుర్తుపెట్టుకోండి. అదే రేషియో యాజ్ ఫ్రాక్షన్. రేషియో అనేది భిన్నం లాగాని. ఇప్పుడు సమాన నిష్పత్తులు అని ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రేషియోల రకాల్లో ఫస్ట్ రకం సమాన నిష్పత్తులు, ఈక్విలెంట్ రేషియోస్ అంటాం. ఇప్పుడు 1:3కి మనం ఎన్నైనా కూడా సమాన నిష్పత్తులు రాయొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నైనా కూడా సమాన నిష్పత్తులు రాయొచ్చు. ఎందుకు అంటే రేషియో అంటే భిన్నము. ఒక భిన్నంకు మనం ఎన్నైనా కూడా సమాన భిన్నాలు రాయొచ్చు అని చెప్పుకున్నాం. ఏ విధంగా రాయొచ్చు? ఇప్పుడు 1/2 ఉంది, దీనికి సమాన భిన్నం ఏమవుతుంది? పైన సేమ్ నెంబర్తో కింద సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసిన తర్వాత ఏర్పడే కొత్త భిన్నము ఈ పాత భిన్నంకు సమాన భిన్నం అవుతుంది. 1 2 2 2 2 4, తర్వాత దీన్ని మల్టిప్లై అయ్యండి ఒకే నెంబర్తో 2 2 4 4 2 8 8/16
16/32 ఇవన్నీ కూడా సమాన భిన్నాలు అవుతాయి. రేషియో భిన్నం అన్నప్పుడు భిన్నాలకి సమాన భిన్నాలు అనంతంగా రాసినప్పుడు రేషియోలు కూడా సమాన నిష్పత్తులకి అనంతంగా ఉంటాయి అన్నమాట. రేషియోలకి సమాన రేషియోలు అనంతంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రేషియోలో దీని ఫస్ట్ దాన్ని ఏమంటారు అంటే పూర్వపదం అని అంటారు. ఫస్ట్ది దీన్ని పరపదం అని అంటారు. భిన్నంలో పైదాన్ని లవము కింద దాన్ని హారము అని ఏ విధంగా అంటారో ఈ ఫస్ట్ ఉండేదాన్ని పూర్వపదము, తర్వాత వచ్చేదాన్ని పరపదము అని అంటారనమాట. ఇప్పుడు ఈ పూర్వపదాన్ని పరపదాన్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినారనుకోండి, ఇంటూ 2 ఇంటూ 2, 2 1s 2 1 2, 2 3 6. ఇప్పుడు 1:3 = 2:6. ఒకే నెంబర్తో పూర్వపదాన్ని పరపదాన్ని ఒకే నెంబర్తో గుణిస్తే ఏర్పడే కొత్త నిష్పత్తి పాత నిష్పత్తికి సమాన నిష్పత్తి అవుతుంది. దీనికి కూడా అంతే, ఇంకోటి రాయొచ్చు మనం. ఇంటూ 3 చేసినారనుకోండి, 3 2 6, 6 3 18. ఇవన్నీ కూడా సమాన నిష్పత్తులే అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి 1:3 = 2:6 అని ఉంది. ఏం చేసినారు? పూర్వపదాన్ని పరపదాన్ని సేమ్ నెంబర్ 2తో గుణించినారు. గుణించిన తర్వాత ఏర్పడిన కొత్త నిష్పత్తి పాత నిష్పత్తికి సమాన నిష్పత్తి అంటున్నాడు. ఇది సమాన నిష్పత్తి గురించి. సమాన నిష్పత్తి రాయండి అంటే ఏం చేయాలి? పూర్వపదాన్ని పరపదాన్ని ఒకే నెంబర్తో గుణించాలి. భాగించినా కూడా సమాన నిష్పత్తి వస్తుంది అనమాట. ఒకే నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఇది సమాన నిష్పత్తి గురించి. నిష్పత్తులు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. 24:3 అని ఉందనుకోండి, మనం సేమ్ నెంబర్తో డివిజన్ చేయొచ్చు. 3 1 3 8. దీన్ని ఏమంటాము అంటే సింప్లిఫైడ్ రేషియో అని అంటాం మనం. సింప్లిఫైడ్ రేషియో అని అంటాం. ఒకే నెంబర్తో పోతే క్యాన్సిల్ చేసిన తర్వాత ఆఖరిగా వచ్చింటుంది చూడండి, దాన్ని సింప్లిఫైడ్. పోదు, ఇంకేం పోదు. దీనికి మించి ఇంక కిందకి రేషియో మనం రాయలేము. ఇంకోటి 5:10 అని ఉందనుకోండి, ఈ రెండు నెంబర్లు ఒక నెంబర్తో పోతాయి. 5 1s 5 2s. సో 1:2 అనేది ఈ రేషియోకి సింప్లిఫైడ్ రేషియో అని అంటాం, సూక్ష్మీకరించిన నిష్పత్తి. 3:24 దీన్ని సింప్లిఫై చేస్తే 1:8, 3 1 3 8. ఒకే నెంబర్తో పోతే క్యాన్సిల్ చేయొచ్చు. సేమ్ భిన్నంలాగే. ఇప్పుడు 5/10 ఉందనుకోండి, ఒకే నెంబర్తో పోతే క్యాన్సిల్ చేయొచ్చు కదండి. 5 1 5 2 అని. ఇక్కడ కూడా అంతే. ఇది సింప్లిఫైడ్ నిష్పత్తి రేషియో గురించి. ఇంకోటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ నిష్పత్తిని తీసుకున్నా కూడా 2 క్వాంటిటీస్ ఉంటాయి ఖచ్చితంగా. ఇక్కడ నా గేదెలు మీ గేదెలు, నా సంపాదన మీ సంపాదన, నా మార్కులు మొత్తం మార్కులు, నా మార్కులు మీ మార్కులు, ఖచ్చితంగా 2 క్వాంటిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆ రెండు యూనిట్లు కూడా ఒక్కటే ఉండాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సంపాదిస్తుండే డబ్బులు రూపాయల్లో చెప్పి మీ డబ్బులు పైసల్లో చెప్పినామనుకోండి, అది రేషియో కాదు. నేను రూపాయల్లో చెప్తే మీరు కూడా రూపాయల్లోనే చెప్పాలి. అంటే నా డబ్బులు రూపాయల్లో ఉంటే నా సంపాదన రూపాయల్లో ఉంటే మీ సంపాదన కూడా రూపాయల్లోనే ఉండాలి. నా సంపాదన డాలర్స్లో ఉంటే మీ సంపాదన కూడా డాలర్స్లోనే ఉండాలి. అది మాకు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నాది కేజీల్లో ఉందనుకోండి, మీది కూడా కేజీల్లోనే ఉండాలి. అట్లా కాకుండా క్వింటాల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అడగండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 5 కేజీలు బంగారు ఉంది, మీ దగ్గర 5 క్వింటాలు బంగారు ఉంది. ఇప్పుడు బంగారు యొక్క నిష్పత్తి ఏమవుతుంది అంటే 5:5 అవుతుందా? కాదు. ఎందుకు కాదు అంటే 2 క్వాంటిటీస్ కూడా ఒకే యూనిట్లోనే ఉండాలి. నాది కేజీల్లో ఉంది కాబట్టి మీది కూడా కేజీలోనే ఉండాలి. ఇక్కడ క్వింటాల్లో ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి?
ఈ క్వింటాల్ని కేజీల్లోకి మార్చాలి, లేదా ఈ కేజీల్ని క్వింటాల్లోకి మార్చాలి. యువర్ చాయిస్. మొత్తానికైతే సేమ్ యూనిట్ ఉండాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత నిష్పత్తికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకటి సాల్వ్ చేద్దాం మనం. చూడండి, ఒక సంవత్సరంలో సీమ 1,50,000 రూపాయలు సంపాదిస్తుంది మరియు 50,000 ఆదా చేస్తుంది. సీమ సంపాదించే డబ్బుతో పాటు ఆమె పొదుపు చేసే డబ్బుల నిష్పత్తి ఏ రెండింటిని కంపేర్ చేయమంటున్నాడు? సంపాదించే డబ్బు, ఆమె పొదుపు చేసే డబ్బు. ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆమె ఎంత సంపాదిస్తుంది? 1,50,000. 1,50,000ని దేంతో కంపేర్ చేయాలి? ఈస్టు పొదుపు చేసే డబ్బులు. ఎంత పొదుపు చేస్తుంది ఆదా? 50,000. ఇది ఉండదు ఆన్సర్లో, ఇది ఉండదు. సింప్లిఫైడ్ రేషియో ఉంటుంది. అంటే అప్పుడు ఏం చేయాలి? క్యాన్సిల్ చేయాలి. 0 0 క్యాన్సిల్ అంటే 10తో క్యాన్సిల్ చేసినామని దాని అర్థం. మళ్ళీ 0 0 క్యాన్సిల్, మళ్ళీ 0 0 క్యాన్సిల్, మళ్ళీ 0 0 క్యాన్సిల్. ఇంకేముంది ఇక్కడ? 15:5 అని ఉంది. దయచేసి మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది ఇక్కడ. ఎవరో సాంగ్ ప్లే చేస్తున్నారు. ఇది కూడా ఆప్షన్స్లో ఉండదు. ఈ రెండు కూడా ఒక నెంబర్తో పోతాయి. 5 ఒక్కట్ల 5 మూల ఇది ఉంటుంది ఆన్సర్లో. 3:1. అక్కడ 1:3 కూడా ఉంటుంది. రెండు ఒకటే కదంటే మనం పప్పులో కాలేసినట్టే. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏముండాలి? సంపాదించే డబ్బు ఉండాలి. తర్వాత ఏముండాలి? పొదుపు చేసే డబ్బు ఉండాలి. అట్లా రాసుకొని మనం సింప్లిఫై చేయాలి. తర్వాత ఇంకో క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక క్లాస్లో 40 మంది విద్యార్థులు ఉన్నారు. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా ఎంత ఎక్కువ? 10 ఎక్కువ. బాలికల సంఖ్య బాలుర సంఖ్య కన్నా వీళ్ళు ఎంతమంది ఉంటారో దానికన్నా బాలికలు 10 మంది ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు 10 మంది ఉంటే వీళ్ళు 20 మంది ఉంటారు. వీళ్ళు 20 మంది ఉంటే వీళ్ళు 30 మంది ఉంటారు. వీళ్ళు ఎక్స్ మంది ఉంటే వీళ్ళు ఎక్స్ ప్లస్ 10 మంది ఉంటారు. 10 ఎక్కువ కాబట్టి. అయితే ఇప్పుడు నువ్వు ఏం కనుక్కోవాలి? రేషియో ఆఫ్ ది నెంబర్స్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్. గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ మనం కనుక్కోవాలన్నమాట. కనుక్కుందామండి ఇప్పుడు. ఉండండి, ఇదంతా ఎరేజ్ చేస్తా. క్లాస్లో మొత్తం 40 మంది ఉన్నారు. గర్ల్స్ అనేవాళ్ళు బాయ్స్ కన్నా 10 మంది ఎక్కువ. ఇది దాని అర్థం. అంటే గర్ల్స్కి తర్వాత బాయ్స్కి మధ్య డిఫరెన్స్ 10. తర్వాత గర్ల్స్ని బాయ్స్ని కూడితే మనకు 40 మంది. ఇప్పుడు బీబీ క్యాన్సిల్ అయిపోతే 2G = 50. అప్పుడు గర్ల్స్ ఎంతమంది అంటే 25 మంది. ఇది కొంచెం హై లెవెలే. వినండి, గర్ల్స్ ఎంతమంది అంటే 25 మంది. ఇప్పుడు బాయ్స్ ఎంతమంది ఉంటారు? వీళ్ళకన్నా 10 తక్కువ కాబట్టి 15 మంది ఉంటారు. అప్పుడు గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ ఈక్వల్ రేషియో ఏనండి. గర్ల్స్ ఎంతమంది? 25 మంది. బాయ్స్ ఎంతమంది? 15 మంది. ఈ రెండు కూడా ఒక నెంబర్తో పోతాయి. 5 5ల 5 మూల. రేషియో గర్ల్స్ ఈజ్ టు బాయ్స్ ఈక్వల్ టు 5:3. ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట స్పీడ్గా. ఇది రేషియోస్ గురించి కంపారిజన్. తర్వాత ఇప్పుడు కొన్ని రేషియోలు ఉన్నాయి. మనకు అడిగితే ఈ విధంగా అడుగుతాడు. ది రేషియో ఆఫ్ 8 books to 20 books ఈజ్ అంటాడు. 8 బుక్కులకి
2:20 బుక్స్. ఏవైనా ఒకే నెంబర్తో పోతాయా? 4 2ల 4 5ల. సో 2:5. 2:5 ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఆప్షన్ ఏ. ఇవన్నీ మీరు ట్రై చేయొచ్చు అనమాట మీకు పీడిఎఫ్ పెట్టిన తర్వాత. ఇది రేషియోల గురించి. నెక్స్ట్ అనుపాతం. అనుపాతంని ఇంగ్లీష్లో ప్రపోర్షన్ అని అంటారు. అనుపాతము అంటే ఏంటి అంటే రెండు రేషియోలు సమానం అయినప్పుడు ఆ రెండు రేషియోలు కూడా అనుపాతంలో ఉన్నాయి అని అంటాం. రెండు రేషియోలు సమానం అయితే మ్యూట్లో పెట్టుకోండి ప్లీజ్. సార్ ప్రశాంత్ సార్ ఉన్నారా? వాళ్ళు ఎవరో మ్యూట్లో పెట్టుకోండి దయచేసి ప్లీజ్. ఏం చేయలేం. రెండు రేషియోలు ఈక్వల్ అవుతే ఆ రెండు కూడా ప్రపోర్షన్లో ఉన్నాయి అని అంటాం, అనుపాతంలో ఉన్నాయని అంటాం అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రేషియోలు అనేవి అనుపాతం. రెండు రేషియోలు ఈక్వల్ అయితే ఆ రెండు కూడా అనుపాతంలో ఉన్నాయని అంటాం. మళ్ళీ చెప్తున్నా, రెండు రేషియోలు ఈక్వల్ అవుతే ఆ రెండు కూడా అనుపాతంలో ఉన్నాయని చెప్తాం. ఇప్పుడు ఈ అనుపాతాలు అనేవి రెండు రకాలు. ఒకటి అనులోమానుపాతం, తర్వాత విలోమానుపాతం. ఇప్పుడు రెండు రేషియోలు ఉన్నాయి, రెండు క్వాంటిటీస్ ఉన్నాయన్నమాట. ఒక క్వాంటిటీ పెరిగితే ఇంకో క్వాంటిటీ కూడా పెరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని అనులోమానుపాతంలో ఉంది అని అంటాం. ఒకటి పెరిగితే ఇంకొకటి కూడా పెరిగింది అనుకోండి, అప్పుడు ఆ రెండు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 5 పెన్నులకి 20 రూపాయలు అయింది. 5 పెన్నులకి 20 రూపాయలు అయింది. 10 పెన్నులకి ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ చూడండి, పెన్నుల సంఖ్య ఏమైంది? పెరిగింది. పెన్నుల సంఖ్య పెరిగినప్పుడు డబ్బులు కూడా ఏమవుతాయి? దాని ప్రైస్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే ఒకటి పెరుగుతా అంటే ఇంకోటి కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఈ రెండు కూడా అనులోమానుపాతంలో ఉన్నాయని అంటాం. దీన్ని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటాం అన్నమాట. సింబల్ వచ్చేసి ఇది. ఎక్స్ అనేది వైకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అని రాయాలంటే ఎక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వై అని ఇట్లా రాస్తామన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు విలోమానుపాతం. ఒకటి పెరిగింది అనుకోండి, ఇంకోటి తగ్గుతుంది. ఇక్కడ రివర్స్. విలోమం ఆపోజిట్ అన్నమాట. ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గింది అనుకోండి, అప్పుడు దాన్ని మనం విలోమానుపాతంలో ఉంది అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ చూడండి, 5 మందికి 10 కేజీలు బియ్యం సరిపోతాయి. ఇప్పుడు ఇది కూడా అనులోమానుపాతమే. ఇప్పుడు స్పీడ్ పెరిగింది అనుకోండి, డిస్టెన్స్ ఏమవుతుంది? స్పీడ్ పెరిగే కొద్దీ డిస్టెన్స్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఈ రెండు కూడా అనులోమానుపాతమే. స్పీడ్ పెరిగే కొద్దీ టైం ఏమవుతుంది? ఇప్పుడు 100 కిలోమీటర్లు పోవాలి మనం 100 కిలోమీటర్లు పోవాలి. స్పీడ్ పెంచినాం అనుకోండి, 50 km/hతో పోతే 2 గంటల్లో పోతాం. అదే 100 km/hతో పోతే 1 గంటలోనే పోతాం. అంటే స్పీడ్ పెరుగుతా అంటే టైం ఏమవుతుంది? తగ్గుతుంది. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అంటాం అనమాట. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అని రాసేటప్పుడు 1/, అని రాస్తాం. ఈ ప్రపోర్షనాలిటీ సైన్నే వాడతాం. స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అన్నప్పుడు 1/t అని రాస్తాం అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి.
సింపుల్గా చెప్పాలి అంటే అనులోమానుపాతం అంటే ఒకటి పెరిగితే ఇంకోటి పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. అది అనులోమానుపాతం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. విలోమానుపాతం అంటే ఒకటి పెరిగింది అనుకోండి ఇంకోటి తగ్గుతుంది, ఒకటి తగ్గింది అనుకోండి ఇంకోటి పెరుగుతుంది, ఆపోజిట్. అప్పుడు అది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టులో ఉందని చెప్తామన్నమాట. డిమాండ్ పెరిగింది అనుకోండి ధర పెరుగుతుంది, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఇది ఈ అనులోమానుపాతం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రాసేటప్పుడు ఈ సైన్ వాడతాం మనం. ఈ ఈస్టూలే రెండు వాడతాం. దీన్ని ఈజ్ యాజ్ అని చదవాలి. ఏమని చదవాలంటే ఈజ్ యాజ్ అని చదవాలి. ముందు ఈస్టు అని, దీన్ని ఇస్టు అంటారు కదా, ఇస్టులు రెండు ఉంటే ఈజ్ యాజ్ అని చదవాలి. దీన్ని ఏ ఇస్టు బి ఈజ్ యాజ్ సి ఇస్టు డి అని చదవాలన్నమాట. ఇప్పుడు నిష్పత్తుల్లో కొన్ని నిష్పత్తుల రకాలు చూద్దాం మనం. కొన్ని రకాలు ఉన్నాయి. వర్గ నిష్పత్తి ఏ ఇస్టు బి యొక్క వర్గ నిష్పత్తి ఏమవుతుంది అంటే రెండిటికి స్క్వేర్ చేయాలన్నమాట. ఏ స్క్వేర్ బి స్క్వేర్, పేరులోనే ఉంది వర్గం, స్క్వేర్ చేయాలి. తర్వాత వర్గమూల నిష్పత్తి ఏమవుతుంది, ఏ ఇస్టు బికి వర్గమూల నిష్పత్తి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇస్టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి అనమాట. తర్వాత ఘన నిష్పత్తి క్యూబ్, ఘనము అంటే క్యూబ్ అనమాట. ఏ ఇస్టు బి యొక్క ఘన నిష్పత్తి ఏమవుతుంది అంటే ఏ క్యూబ్డ్ ఇస్టు బి క్యూబ్డ్. ఘన మూలం ఏమవుతుంది, థర్డ్ రూట్ ఏ ఇస్టు థర్డ్ రూట్ బి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ముందు చెప్పుకున్నట్లు ఏవైనా రెండు అనులోమానుపాతంలో ఉంటే ఏ ఇస్టు బి ఈజ్ యాజ్ సి ఇస్టు డి అయినప్పుడు అంత్యముల లబ్ధం అనేది మధ్యముల లబ్ధానికి సమానం అవుతుంది. అనులోమానుపాతంలో ఉన్నప్పుడు ఈ బిని సిని ఏమంటాము అంటే మధ్యములు అంటాం, మధ్యములు అంటాం. ఈ ఏని డిని ఏమంటాము అంటే అంత్యములు అంటాం. ఎక్స్ట్రీమ్స్, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎక్స్ట్రీమ్స్ అంటాం అన్నమాట. ఈ రెండు కూడా ఏ ఇస్టు బి తర్వాత సి ఇస్టు డి రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటే, అంటే ఇది పెరిగితే ఇది కూడా పెరిగితే, ముందు చెప్పుకున్నట్లు ఎగ్జాంపుల్ అదే 5 పెన్నుల కాస్ట్ 10 రూపాయలు అయితే 10 పెన్నుల కాస్ట్ ఎంత అవుతుంది, పెరుగుతుంది కదా. అప్పుడు ఈ రెండు రేషియోలు మనం దేంట్లో ఉన్నాయంటాం, అనులోమానుపాతంలో ఉన్నాయి అంటాం. ఆ రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటే ఏమవుతుంది, అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. ఇప్పుడు ఈ ప్రైజ్ ఏందో తెలియదు, దాన్ని ఎక్స్ అనుకున్నాం మనం. 5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు, ఇది అంత్యముల లబ్ధం, ఈక్వల్ టు మధ్యముల లబ్ధం ఏమవుతుంది 10 ఇంటూ 10, 10 ఇంటూ 10. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 10 10 100, యూత్ల గుణిస్తున్న 5 అవతలు పోతే డివిజన్ చేస్తుంది. 5 ఒక్కట్ల 5 రెండుల 5 సున్నాలు, 20 రూపాయలు అవుతుంది అనమాట. ఇది రేషియో గురించి. రేషియోలు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడ్ టర్మ్స్, మీడియమ్స్ మధ్యలో ఉండేవి. అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము, అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధము. బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విలోమ నిష్పత్తి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడుగుతాడు. ఒక నిష్పత్తి ఉంది ఇక్కడ ఏ ఈజ్ టు బి, దీని యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది అంటే 1/a ఈజ్ టు 1/b అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2:3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత, 2:3 యొక్క విలోమ నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఏం చేయాలి మనం, పైన లవంలో 1 రాయాలి, అంటే అప్పుడు 1/2 ఈజ్ టు 1/3. ఒకవేళ భిన్నాలు ఇచ్చినాడు అనుకోండి, రివర్స్ విలోమం చేయాలి, రివర్స్గా రాయాలన్నమాట. ఈ 1/2 ఎట్లా వచ్చిందంటే ఈ 2 కింద ఏమున్నట్లు 1 ఉన్నట్లు, ఇక్కడ ఏమున్నట్లు 1 ఉన్నట్లు, విలోమం రివర్స్ చేస్తే 1/2,
దీన్ని రివర్స్ చేస్తే 1/3. విలోమ అంటే రివర్స్ రాయడం. 2:3 యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుందంటే 3:2 రాశారు, అట్లా కాదనమాట. వీటిని రివర్స్ చేయాలి. 5:6 యొక్క విలోమ నిష్పత్తి 1/5:1/6. బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బహుళ నిష్పత్తి అని అడుగుతాడు. ఏమడుగుతాడు అంటే బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తికి ఫార్ములా ఏంటి అంటే పూర్వ పదాల లబ్ధము పరపదాల లబ్ధము, అంతే. ఇప్పుడు A:B తర్వాత C:D. దీని యొక్క బహుళ నిష్పత్తి ఏమవుతుంది అంటే పూర్వ పదాల లబ్ధం. ఇక్కడ పూర్వపదం ఏది? ఏ. ఇక్కడ పూర్వపదం ఏది? సి. A:C చేస్తే ఏమొస్తుంది? AC. పూర్వపదాల లబ్ధము పూర్వపదాల ప్లేస్లోనే రాయాలి. ఈస్టు పరపదాలు. ఇక్కడ పరపదం ఏది? బి. ఇక్కడ పరపదం ఏది? డి. వీటి లబ్ధం ఏమవుతుంది? ప్రోడక్ట్ ఏమవుతుంది? B/D = BD. A:B, C:D వీటి బహుళ నిష్పత్తి ఏమవుతుంది అంటే AC:BD అవుతుంది. దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం ఇప్పుడు. 2:3, 4:5ల బహుళ నిష్పత్తి ఎంత అని అడుగుతాడు. ఏం చేయాలి? పూర్వ పదాలని గుణించి పూర్వ పదాల ప్లేస్లో రాయాలి. 2×4 = 8. పరపదాలని గుణించి పరపదం యొక్క స్థానంలో రాయాలి. 3×5 = 15. 2:3, 4:5ల బహుళ నిష్పత్తి ఎంత అంటే 8:15. నెక్స్ట్ ఇప్పుడు అనుపాతంలో రకాలు చూద్దాం. ఫస్ట్ది మధ్యమానుపాతం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మధ్యమానుపాతం. A,Bల యొక్క మధ్యమానుపాతం ఏమవుతుంది అంటే √AB అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2:3ల మధ్యమానుపాతం మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది అంటే √2 × 3 అవుతుంది. ఇక్కడ ఉండే పూర్వపదాలు పరపదాలు రెండు లబ్ధపరిచి అంటే గుణించి √ రాయడం. ఇది మధ్యమానుపాతం. మోస్ట్ ఇంపార్టెంట్ మూడో అనుపాతం, థర్డ్ ప్రపోర్షనల్. A:B = B:C అయినప్పుడు A,Bల తృతీయ అనుపాతం ఏమవుతుంది అంటే ఒక్క నిమిషం. మనం ముందే చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 రేషియోలు ఉన్నాయి. A:B = B:C. అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధం. ఈ మూడోది మనకి తెలియదు. ఈ C అనేది తెలియదు. ఇదే థర్డ్ ప్రపోర్షనల్. C = ఏమవుతుంది అంటే B²/A అవుతుంది. ఇది ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు 2 రేషియోలు ఉన్నాయి. A:B = B:C. మనకి C తెలీదు, థర్డ్ ప్రపోర్షనల్ తెలీదు. ఇప్పుడు కనుక్కోవాలి. మనం ఏం చదువుకున్నాం? అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధం కదా. అంత్యముల లబ్ధం ఏమవుతుంది ఇక్కడ? A:C. A:C మధ్యముల లబ్ధం ఏమవుతుంది? B:B. అప్పుడు A:C = B:B ఏమవుతుంది అంటే B². మనకి ఏం కావాలి? థర్డ్ ప్రపోర్షనల్ C కావాలి. C = B². ఈ మల్టిప్లై చేస్తుండే ఏ అవతల పోతే డివిజన్ చేస్తుంది. సో C = B²/C. ఎగ్జాంపుల్కి 2, 3 నెక్స్ట్ ఇవి ఎగ్జామ్లో అడిగిండే ఉన్నాయి, డైరెక్ట్ అవే చేద్దాం. తర్వాత ఫోర్త్ ప్రపోర్షనల్ ఏమవుతుంది అంటే Dకి ఏంటి ఫార్ములా అంటే BC/A.
ఏ బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. థర్డ్ ప్రపోర్షనల్కి బి స్క్వేర్ బై ఏ అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ బి ఈజ్ టు సి అయినప్పుడు సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. తర్వాత ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి అయినప్పుడు డి వాల్యూ ఏమవుతుందంటే బీసీ బై ఏ. ఇది కూడా ఇక్కడ చూడండి, అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధము వేసినాం అనుకోండి, డి ఈక్వల్ టు బీసీ బై ఏనే వస్తుంది. ఇక్కడ మీకు నాకు తెలిసి క్లారిటీ వచ్చిండదు, దాని గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మళ్ళీ నీట్గా చేద్దాం అన్నమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇప్పుడు వినండి, అర్థమవుతుంది. 5, 8, 15లకు చతుర్థానుపాత సంఖ్య ఏది? ఫోర్త్ ప్రపోర్షనల్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? ఫోర్త్ ప్రపోర్షనల్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 5, 8, 15 అంటే 5:8 ఈజ్ యాజ్ 15:, ఇటు ఫోర్త్ ప్రపోర్షనల్ ఉంది, అదేదో తెలియదు, దాన్ని డి అనుకోండి. చూడండి 5:8 ఈజ్ యాజ్ 15:, ఫోర్త్దే కదా అడిగిండేది, దాని బదులు మనం డి అని రాసుకుంటాం, డి అనుకుంటాం. మనం ఏం చెప్పుకున్నాం? అంత్యముల లబ్ధము ఈక్వల్ టు మధ్యముల లబ్ధం. అంత్యములు ఏంటేంటివి ఇక్కడ? 5d. వాటి లబ్ధం ఏమవుతుంది? 5 ఇంటూ డి ఈక్వల్ టు మధ్యముల లబ్ధం ఏమవుతుంది? 8 ఇంటూ 15. మనకి ఏం కావాలి? డి కావాలి. సో డి ఈక్వల్ టు మల్టిప్లై చేస్తుండే ఈ 5 అవతలు పోతే డివిజన్ చేస్తుంది. 8 ఇంటూ 15 డివైడెడ్ బై 5. 5 ఒక్కట్ల 5 మూల, 8 మూలు ఎంత? 24. డి ఎంత? 24. అంటే చతుర్థానుపాత సంఖ్య ఎంత అంటే 24. ఇప్పుడు తృతీయానుపాత సంఖ్య కనుక్కుందాం, థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కుందాం. మనం ఏ విధంగా కనుక్కోవాలి థర్డ్ ప్రపోర్షనల్ అంటే? చూడండి ఇక్కడ చూడండి, వేటికి కనుక్కుంటున్నాం మనం? 16కి 36కి మూడోది కనుక్కుంటున్నాం. థర్డ్ ప్రపోర్షనల్ కనుక్కుంటున్నాం, మూడవ అనుపాత సంఖ్య కనుక్కుంటున్నాం. ఏమవుతుంది థర్డ్ ప్రపోర్షనల్ నెంబర్ అంటే? ఇప్పుడు చూడండి 16:36 ఈజ్ యాజ్, మూడోది కదా మనం కనుక్కుంటున్నది. ఆ మూడోది మామూలుగా ఫార్ములా ఉంది కదండి, బి స్క్వేర్ బై ఏ. బి ఏమి ఇక్కడ? 36 బై ఏ ఏమి ఇక్కడ? 16. డైరెక్ట్ వేసినా కూడా మనకు వస్తుంది అన్నమాట ఇది. తర్వాత ఇంకోటి రేషియోకి సంబంధించి, ఒక మ్యాచ్లో థర్డ్ ప్రపోర్షనల్ బి స్క్వేర్ బై ఏ అంటే రెండవ సంఖ్యని డబుల్ చేసి ఫస్ట్ సంఖ్యతో గుణిస్తే తృతీయానుపాత సంఖ్య వస్తుంది. ఒక మ్యాచ్లో రాహుల్ రమేష్ పరుగుల నిష్పత్తి, ఇది రాహుల్ పరుగులు, ఇది రమేష్ పరుగులు. రమేష్ రాహుల్ కంటే 48 పరుగులు తక్కువ చేశాడు. అయితే వారి పరుగులు విడివిడిగా ఎంత? ఇంత డెప్త్గా అయితే అడగడు అనుకుంటున్నా, అయినా ఇది చేద్దాం. ఇక్కడ ఒక రేషియో ఉంది, రాహుల్ కొట్టిన రన్నులు ఈస్టు రమేష్ కొట్టిన పరుగులు రన్నులు ఈక్వల్ టు 13:7. బాగా గుర్తుపెట్టుకోండి, A:B ఈక్వల్ టు 3:4 అయింది అనుకోండి. ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 3K, బి ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 4K లేదా 3x ఆర్ 4x. ఏంటిదంటే ఇప్పుడు నాకు వచ్చిన మార్కులు నా తమ్ముడికి వచ్చిన మార్కుల రేషియో 3:4 అనుకోండి. ఇది రేషియో మాత్రమే, మార్కులు కాదు. అంటే సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిండేది. ఒరిజినల్ కావాలి అంటే ఏదో దాంతో గుణించుకుంటూ పోతే వస్తుంది. అది ఏదనేది తెలియదు మనకు, దాన్నే మనం ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్ లేదా కే అనుకుంటాం అనమాట. ఒరిజినల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన మార్కులు, మై మార్క్స్ ఈజ్ టు మై బ్రదర్ మార్క్స్ ఈక్వల్ టు 3:4. ఇది రేషియో మాత్రమే. అప్పుడు నా మార్క్స్ ఎన్ని అవుతాయి అంటే 3x అవుతాయి, నా తమ్ముని మార్క్స్ ఏమవుతాయి అంటే 4x అవుతాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. A:B ఈక్వల్ టు 4:6 అయినప్పుడు ఏ అనేది 4xకి సమానం, బి అనేది 6xకి సమానం. ఇప్పుడు రాహుల్ గాడు ఎన్ని రన్నులు కొట్టినాడు అంటే 13x కొట్టినాడు రన్నులు టోటల్.
తర్వాత రమేష్ ఎన్ని రన్నులు కొట్టినాడు అంటే 7 రన్నులు కొట్టినాడు అనమాట. ఇప్పుడు రమేష్ రాహుల్ కంటే 48 పరుగులు తక్కువ వేశాడు. ఈ రమేష్ ఉన్నాడే 7 రన్నులు కొట్టాడు కదా, వీని రన్నులు అనేవి 13 కన్నా 48 తక్కువ. అంటే 13 నుంచి 48 తీసేస్తే 48 రన్నులు తీసేస్తే 7 రన్నులు వస్తాయి. ఇప్పుడు ఎక్స్ కనుక్కుందాం మనం. ఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్లన్నీ ఒక చోటు తీసుకొని రావాలి. 13x మైనస్ 7x ఈ డిఎస్సిలో అడిగేవి ఇవి, వెంటనే చేసేసి ఈ -48 అవతలు పోతే +48. 13xలో నుంచి 7 పోతే ఇంకెన్ని ఎక్స్లు ఉంటాయి అంటే 6 ఉంటాయి. 6 ఈక్వల్ టు 48. అప్పుడు x ఈక్వల్ టు 6 48 అయినప్పుడు x ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది. 6 6 మళ్ళా x 8 అయినప్పుడు 13x ఎంత అవుతుంది? 13 × 8 104. అంటే రమేష్ ఎన్ని రన్నులు చేసినాడు? 104 చేసినాడు. 7x ఏమవుతుంది? 56. అంటే రాహుల్ ఎన్ని రన్నులు చేసినాడు అంటే 56 రన్నులు చేసినాడని అంటాం అన్నమాట. ఇంత డెప్త్గా అయితే అడుగుడు. మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం. పర్సెంటేజ్, శాతాలు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత ఏమి అంటే 50% అంటే 1/2, 33 1/3% ఎంత అంటే 1/3. ఇవే అడుగుతాడు. ఈ ఒకటి మనం బాగా బట్టి కొట్టినాం అనుకోండి, ఎక్కడి వరకు 1/15 వరకు మనం బైహార్ట్ చేస్తే వితౌట్ పెన్ మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ముందు ఒకసారి మనం ట్రై చేసినప్పుడు 1/8ని శాతంలోకి మార్చగా అని అడిగినాడు టెట్లో. ఇక్కడ ఉంటుంది చూడండి 1/8. ఎక్కడ ఉంది? ఇగో ఇక్కడ ఉంది. 1/8ని శాతంలోకి మారిస్తే 12.5 అనమాట. 1/2 అంటే 50%, 1/3 అంటే 33 1/3%, 1/4 అంటే 25%, 1/5 అంటే 20%, 1/6 అంటే 16 2/3%. ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే, అట్లీస్ట్ ఇక్కడ వరకు అన్నా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఒకవేళ వాడు 1000లో 50% ఎంత అన్నాడు అనుకోండి, మనము 50% ఎంత? 1/2. సో 1000 × 1/2 చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది మనకు. అందుకు ఇది గుర్తుపెట్టుకోవాలి అంటున్నాను నేను. పర్సెంటేజ్ టేబుల్స్ అనుకోండి ఇవి. ఇప్పుడు 2 5ల 2 0ల 2 0 ఎంత? 500. చూడండి 1000లో 50% ఎంత? 500. ఒకవేళ ఇట్లా అడుగుతాడు 500లో, అంటే ఎట్లా అడుగుతాడంటే క్వశ్చన్ 20% ఆఫ్ 500 అంటాడు. 20% అంటే మనం ఏం చదువుకున్నాం? 1/5. సో డైరెక్ట్ 500 × 1/5 వేసినాం అనుకోండి, 5 1 500 100. ఏ ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. 1/2 50%, 1/3 33 1/3%, 1/4 25%, 1/5 20%. అట్లీస్ట్ ఇక్కడ వరకు 1/10 వరకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఇవి ఇక్కడే కాదు, నెక్స్ట్ మనం చేసే కొన్న విలువలు, తర్వాత ఏమంటారు దాన్ని, కాస్ట్ ప్రైజు, తర్వాత సెల్లింగ్ ప్రైజు, అక్కడ కూడా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు అదే ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అంటే మనకు తెలుసు లాభం, లాస్ అన్నా కూడా మనకు తెలుసు నష్టం. ఏదైనా వ్యాపారం చేస్తే దీనికోసమే చేస్తారు, ఇది రాకూడదనే చేస్తారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన టర్మ్స్ ఏవేవి అంటే సిపి, కాస్ట్ ప్రైస్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో కొన్న వెల. తర్వాత ఎస్పి అంటే సెల్లింగ్ ప్రైస్, తెలుగులో అమ్మిన వెల. ఎంపి అంటే మార్క్డ్ ప్రైస్, తెలుగులో ప్రకటన వెల.
ప్రకటన వేల. డిస్కౌంట్ అంటే డిస్కౌంటే, తెలుగులో కూడా డిస్కౌంటే అంట, ఏమంటారు సో డిస్కౌంట్ అంటే అర్థమైంది అనుకుంటా. తర్వాత సేల్స్ ట్యాక్స్ అంటే వాడు సేల్స్ చేసినందుకు గాను వేసే రుసుము అనమాట. తర్వాత జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. కొండ వేల అంటే తగ్గింపు, తగ్గింపు, తెలుగులో తగ్గింపు. కొన్న వేల అంటే ఒక వ్యాపారస్తుడు దాన్ని ఎంతకైతే కొనింటాడో దాన్ని కొన్న వేల అంటారు. అమ్మిన వేల అంటే ఎంతకైతే అమ్మింటాడో దాన్ని అమ్మిన వేల అంటారు. ప్రకటన వేల అంటే అమ్మే వస్తువు మీద ఎంతైతే రాసింటారో ఎంఆర్పి అనొచ్చు, దాన్ని మనం ప్రకటన వేల అని అంటారు అనమాట. ప్రకటన వేల రాసిన తర్వాత దీని మీద డిస్కౌంట్ ఇస్తాడు, తగ్గింపు ఇస్తాడు అనమాట. మనం చూస్తాం ఫ్లిప్కార్ట్లోను, అమెజాన్లోను 30% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అని, దాన్నే తగ్గింపు అంట. తగ్గింపు ఎప్పుడు కూడా ప్రకటన వేల మీద ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ప్రకటన వేల ఎప్పుడు కూడా కొన్న వేల కాదు, కొన్న వేల కన్నా ఎక్కువగానే ఉంటుంది ప్రకటన వేల, అప్పుడే వాళ్ళు వ్యాపారం చేసుకోగలరు. డిస్కౌంట్ అంటే అర్థమైంది. సేల్స్ ట్యాక్స్ అంటే మనకు తెలుసు, జిఎస్టీ అన్న కూడా మనకు తెలుసు అనమాట. ఇప్పుడు వీటికి సంబంధించి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో మనం చేద్దాం. అట్లనే ఇంట్రెస్ట్ గురించి ఒక 2 మాటలు చెప్పేసి ఈ సెషన్ని ముగించేద్దాం. ఇంట్రెస్ట్, వడ్డీ. వడ్డీలు 2 రకాలు. ఒకటి బారు వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో. రెండవ రకం వచ్చేసి చక్ర వడ్డీ, ఇంగ్లీష్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. ప్రాఫిట్ అండ్ లాస్, ఇంట్రెస్ట్కి సంబంధించి రేపు తీసుకుందాం మనం క్లాస్. ఫైనల్గా మనం ఏమేమి చర్చించినామంటే ఒకసారి కొంచెం క్లమ్సీగా ఉండొచ్చు, అందుకు నేను సమరైజ్ చేస్తా. రేషియో అంటే 2 క్వాంటిటీస్ని పోల్చడం. అనుపాతము అంటే 2 నిష్పత్తులు సమానం అవుతే ఆ 2 కూడా అనుపాతంలో ఉన్నాయంటాం. అనుపాతాలు 2 రకాలు, అనులోమానుపాతం, విలోమానుపాతం. ఒకటి పెరిగి ఇంకోటి కూడా పెరిగితే అది అనులోమానుపాతంలో ఉంది అంటాం. ఒకటి తగ్గి ఇంకోటి కూడా తగ్గితే కూడా అది అనులోమానుపాతంలోనే ఉందంటాం. విలోమానుపాతం అంటే ఒకటి పెరిగి ఇంకోటి తగ్గితే, లేదా ఒకటి తగ్గి ఇంకోటి పెరిగితే అది విలోమానుపాతంలో ఉంది అని అంటాం. విలోమానుపాతానికి ఎగ్జాంపుల్ స్పీడ్ అంటే, స్పీడ్ పెరిగే కొద్దీ టైం అనేది తగ్గుతుంది అన్నమాట. తర్వాత నిష్పత్తుల రకాలన్నీ కూడా చెప్పుకున్నాం మనం. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, అంత్యముల లబ్ధము, మధ్యముల లబ్ధం అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి మీన్ ప్రపోర్షనల్, తర్వాత థర్డ్ ప్రపోర్షనల్. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కామా బీల యొక్క మీన్ ప్రపోర్షన్ ఏమవుతుంది అంటే √AB అవుతుంది. తర్వాత థర్డ్ ప్రపోర్షన్ వచ్చేసి p²/a అవుతుంది. 2, 3 థర్డ్ ప్రపోర్షనల్ ఎంత, 3 అనుపాతం ఎంత అంటే 3²/2. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పర్సెంటేజ్లు 50% అంటే 1/2, ఇవి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్లో కొన్న వేల అంటే ఏంటి, అమ్మిన వేల అంటే ఏంటి, ప్రకటన వేల అంటే ఏంటి, తగ్గింపు అంటే ఏంటి అనేది అవగాహన ఉండాలి. వెంటనే అది స్ట్రైక్ కావాలి. ప్రకటన వేల అంటే ఇదా, దాని మీద ఉండే రేట్ అనేది స్ట్రైక్ కావాలి, అప్పుడే మనం బాగా చేయగలం. తర్వాత వడ్డీలు అనేవి 2 రకాలుగా ఉంటాయి, డావ తీయాలి మర్చిపోయినాను. బారు వడ్డీ, చక్ర వడ్డీ. ఇంగ్లీష్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటారు అనమాట. రేపు మ్యాక్సిమం అయిపోతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా. కొంచెం నత్తి చెప్పినా కూడా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేసినానని అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు.